కొడుకుని ఒక చెస్ ఛాంపియన్ అంటే గ్రాండ్ మాస్టర్గా చూడాలన్న ఆశయంతో తన వృత్తిని అంత పక్కన పెట్టేసి అంటే కొడుకు వెంటనే ఉంటూ అతనికి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఇప్పుడు వరకు 200+ టోర్నమెంట్స్లో ఆ కొడుకును ఆడించి నేషనల్ లెవెల్లో ఛాంపియన్ అయితే నిలబెట్టాడు. బ్రెయిన్ పెట్టి ఆడాల్సిన గేమ్ చెస్. ఇలాంటి గేమ్కి గుర్తింపు అనేది తక్కువ వస్తుంది. మరి అట్లాంటి గేమ్లో మీరు ఇంత రిస్క్ చేసి ఇంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, మరి మీకు రేపు పొద్దున ఏమన్నా ఇబ్బంది వస్తే ఎట్లా? నేను ఆ డబ్బు తర్వాతనే ఫ్యూచర్లోనే నేను సంపాదించుకోగలను, కానీ ఒక 5 ఏళ్ళ పాటు నేను సంపాదించే డబ్బుని నా కొడుకు కోసం, వాడికి గోల్ కోసం, ఆ డ్రీమ్ కోసం ఖర్చు పెట్టడం తప్పు కాదు కదా. ఒక్కొక్క గేమ్ ఆడాలంటే 5 to 6 hours పడుతుందండి. ఒక గేమ్ లాంగెస్ట్ గేమ్ 8 గంటల పాటు ఆడాడండి. లాంగెస్ట్ గేమ్ 8 hours. అది క్లియర్ డ్రా మ్యాచ్, డ్రా అయి ఉండేది. లాస్ట్ లో నేను ఇది డ్రా అవ్వకూడదు, నేను గెలవాలి, గేమ్ విన్ అవ్వాలి, నాన్న అంత మోటివేట్ చేశాడు, నేను గేమ్ విన్ అయ్యే రావాలి రిజల్ట్ అనుకుని వెళ్ళాడను. అప్పుడు మిస్టేక్ చేసే వరకు వెయిట్ చేసి మిస్టేక్ చేశాడు. నేను అంత చిన్న వయసులోనే మనం నిద్ర ఆపుకోవడమే కష్టం, నైట్ ఉందా అని దాన్ని దాటుకొని అన్ని గంటల పాటు ఉండి ఫోకస్ చేసి గేమ్ ఆడాలి, ఆడి ఆ ప్లేస్ తెచ్చుకోవడం అనేది నేను కళ్ళారా చూశాను. సో నీ ఫ్యూచర్ ఏమేంటి? గ్రాండ్ మాస్టర్. ఇప్పుడు మరి ఈయనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ప్రజెంట్ ఇప్పుడు తను 1680s ఉన్నాడు సార్. ఎన్ని రావాలి? 2600 పాయింట్స్ వస్తే గ్రాండ్ మాస్టర్ టైటిల్ వస్తుందండి. 2600 పాయింట్స్. కానీ ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టారు? దగ్గరగా 30 lakhs వరకు అయి ఉంటాయి. 30 lakhs. ఒక టోర్నమెంట్ కి వెళ్ళాలంటేనే 40 to 50,000 అవుతాయండి. మరి ఇప్పుడు మీకు ఆ అబ్బాయి ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయా, అయిపోయాయా? ప్రస్తుతానికి అయితే అయిపోయాయండి. సో వీళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ అప్కమింగ్ ఒక టోర్నమెంట్ ఒకటి వెళ్ళాలని ఉంది, అండ్ ఫైనాన్షియల్ కూడా కొంచెం సపోర్ట్ కావాలి. ఎంత పంపించారమ్మా? 20,116. ఓ మై గాడ్. నేనేమంటానంటే ప్రతి ఫార్మ్స్ నుంచి నెక్స్ట్ 1 year కి బాబుకి ఎవ్రీ మంత్ ఫస్ట్ లో స్టైఫండ్ కూడా ఇస్తాను. చిన్నపిల్లవాడు వాళ్ళ కళ నెరవేర్చడానికి మీ తల్లిదండ్రులు మీరు ఎంత కష్టపడుతున్నారు. సొసైటీ నుంచి, మన ఆంధ్ర నుంచి, మన విజయవాడ నుంచి ఒక కుర్రోడు గ్రాండ్ మాస్టర్కి వెళ్ళారంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను నేను. ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో నువ్వు మాత్రం గ్రాండ్ మాస్టర్ కంపల్సరీ అవ్వాలి. అవుతావా లేదా? మీరు కూడా ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక ఫోన్పే నెంబర్ పడింది కదండి డిస్ప్లేలో, ఆ నెంబర్కి కనుక మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా చేయొచ్చు. డైరెక్ట్ వాళ్ళకే అమౌంట్ వెళ్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో ఇవాళ నేను మీ ముందరికి ఒక తల్లిదండ్రులు పిల్లాడి కోసం పడే కష్టాన్ని చూపించడానికి అయితే వచ్చానండి. బేసిక్గా ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అండ్ హిందీ పండిత్ కూడా. బట్ కొడుకుని ఒక చెస్ ఛాంపియన్ అంటే గ్రాండ్ మాస్టర్గా చూడాలన్న ఆశయంతో తన వృత్తిని అంత పక్కన పెట్టేసి అంటే కొడుకు వెంటనే ఉంటూ అతనికి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఇప్పుడు వరకు 200+ టోర్నమెంట్స్లో ఆ కొడుకును ఆడించి నేషనల్ లెవెల్లో ఛాంపియన్ అయితే నిలబెట్టాడు. బట్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా చూడాలన్న ఆశయంతో ఇంకా అదే రిస్క్ ఫ్యాక్టర్లో ముందరికి వెళ్తున్నారు. బట్ ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు, అండ్ బేసిక్గా చెస్ అనే ఒక గేమ్కి ఇండియాలో అయితే అంత సరైన గుర్తింపు అయితే దొరకట్లేదు. బట్ ఈయన ఆశయం ఏంటి, ఎందుకు కొడుకుకు అంత సపోర్ట్ చేస్తున్నాడో ప్రతి ఒక్కటి కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఆ పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేసేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సార్ బేసిక్గా నాకేంటంటే మీ గురించి విన్నప్పుడు షాక్ అయిపోయినాను సార్. పిల్లలు అంటే తల్లిదండ్రులకు బాగా ఇష్టం, కానీ ఆ అబ్బాయి ఇష్టాన్ని మీరు అర్థం చేసుకొని మీ వృత్తిని పక్కన పెట్టేసి మీకు ఎంత వస్తుంది, ఎంత కట్టాలి, ఇవన్నీ పక్కన పెట్టేసి ఎందుకు సార్ అంత అంటే లైక్ ఇంకా అతనే లోకం అన్నట్లు అయిపోయారు? చిన్నప్పటి నుంచి తనకి చెస్ అంటే బాగా ఇష్టం సార్. తను బాగా ఇంట్రెస్ట్గా 6 years 7 years నుంచి చెస్ ఇంట్లో నేను కొంచెం నేర్పించిన దాని నుంచి నేర్చుకుని ఉన్నాడు. బట్ ఇప్పుడు అబ్బాయి 13 ఏళ్ళ సార్? 12 ఏళ్ళ వయసు. ఇప్పుడు నేషనల్స్కి వెళ్ళిపోయాడు ఏకంగా. ఓకే. అండ్ మీ పేరమ్మా? పూర్ణ. మీరేం చేస్తారు? హౌస్ వైఫ్. ఓకే సార్, మీ సొంత ఊరు? నూజివీడు. ఓకే. నేను యాక్చువల్గా కొన్ని ఆర్టికల్ చూశాను పేపర్లో, అబ్బాయి కాంపిటీషన్స్ విన్ అవుతున్నప్పుడు పక్కన మీ గురించి రాస్తున్నారు. నాకు దానిలో చాలా డౌట్స్ ఉన్నాయి.
అంటే మీరు ఆయన చెస్ కాంపిటీషన్లో ఏ లెవెల్ వరకు తీసుకెళ్లాలనుకున్నారు? ఇది చివరి లెవెల్, దీనికి గ్రాండ్ మాస్టర్ అండి. గ్రాండ్ మాస్టర్ ప్రతి ఒక్క చెస్ ప్లేయర్కి కానీ పేరెంట్కి కానీ ఒక గోల్ గ్రాండ్ మాస్టర్ అండి. మేము అదే గోల్ పెట్టుకుని, బాబు కూడా డ్రీమ్ అదే, గోల్ అదే. అది చిన్నప్పుడు 6 ఏళ్ళ వయసులోనే నువ్వు ఏమి అచీవ్ చేస్తావు, ఏం అవ్వాలనుకున్నావు అంటే తను అప్పుడే చెప్పుకున్నాను, గ్రాండ్ మాస్టర్ అవ్వాలనుకుంటున్నాను అన్న. నేను అప్పటి నుండి దానికి ఏం చేస్తే వాడు గ్రాండ్ మాస్టర్ అవుతారనేది అప్పటి నుంచి నేను దాని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఎలా అయితే వాడు చేయగలుగుతారు, నాకున్న పాసిబిలిటీస్లో, నాకున్న సోర్సెస్లో వాడిని ఎలా అయితే చేస్తే వాడు గ్రాండ్ మాస్టర్ అవుతారనేది నేను వెతకడం ప్రారంభించాను. దానికి తగ్గట్టుగా మంచి కోచింగ్ ఇవ్వాలి, క్వాలిటీ కోచింగ్ ఉండాలి, అలాగే క్వాలిటీ టోర్నమెంట్స్ ఆడించాలి. ఇవన్నీ నేను తెలుసుకొని దాని ప్రకారంగా మీరు సపోర్ట్ చేశారు. కానీ నేను విన్నింది ఏంటంటే, మీరు ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ కదా, పిల్లలకు పాఠాలు చెప్పే మీరు అంటే లైఫ్లో ఎలా ఉండాలి, ఎక్కడ తప్పు ఉంటుంది, ఎక్కడ రైట్ ఉంటుంది, ఇవన్నీ తెలుసు కదా. మరి ఈ అబ్బాయి విషయంలో మీరు అవన్నీ ఆలోచించినప్పుడు కొన్ని చోట్ల మీరు డబ్బులు బయట నుంచి తెచ్చుకున్నారు, కొన్ని స్థలాలు తాకట్టు పెడుతున్నారు, ఉన్నదల్లా పక్కన పెట్టేసి ఆ అబ్బాయి ఖర్చు పెడుతున్నారు కదా. మరి మీకు రేపు పొద్దున ఏమన్నా ఇబ్బంది వస్తే ఎట్లా? అది నేను ఒకటే అనుకున్నానండి, డబ్బు నేను సంపాదించుకోవచ్చగలం కానీ టైంని కానీ బాబు ఒక కోరికని అది టైం దాటితే మనం సంపాదించలేము. అలాగే చెస్ అనేది ఏంటంటే ఎంత తక్కువ ఏజ్లో మనకు మొదలు పెట్టుకుంటేనే అది ఎందుకంటే ఫోకస్ అనేది చేయగలుగుతారండి. మన ఏజ్ మిగతా గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక 18 ఇయర్స్ తర్వాత నుంచి మనకి దానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ చెస్ అనేది బిలో 18 ఇయర్స్ లోపే ఆ బ్రెయిన్ యొక్క మెమరీ అనేది మనకి కరెక్ట్గా ఫోకస్, ఓన్లీ బ్రెయిన్ గేమ్ కాబట్టి చాలా ఇంత చిన్న వయసులో నుంచి మొదలుపెట్టి తక్కువ వయసులోనే అచీవ్ చేయగలిగే అవకాశం ఉంటుందండి. సో మీ పేరు? కొల్ల భావన్. ఎందుకు నీకు చెస్ అంటే అంత ఇష్టం? 5 ఇయర్స్ నుంచి నాకు చెస్ ఫస్ట్ గేమ్ ఆడింది మా నాన్నతో గేమ్ ఆడాను. ఓ, మీ నాన్నతోనే స్టార్ట్ ఆడారు? ఓకే. అప్పటి నుంచి నాకు చెస్ అనేది చాలా ఇష్టం. బట్ బేసిక్గా మీకు చెస్ నేర్పించింది ఎవరు? పీసెస్ ఎలా మూవ్ అవుతాయి నేర్పించింది మా నాన్న. ఓకే. బట్ నీ కోసం చెస్ ఆడిస్తున్న మీ నాన్న ఎక్కడికి వెళ్ళిన కాంపిటీషన్స్కి వచ్చి బాగా ఖర్చు పెడుతుంటారు కదా, నీకు అర్థమవుతుంటుందా నాన్న నీ కోసం ఏమేమి చేస్తున్నారో? చెప్పు, నీకు ఏం గుర్తున్నాయో? నాన్న బాగా కష్టపడతారు. టోర్నమెంట్కి వచ్చినప్పుడల్లా చాలా మంది ఫోన్స్ చేస్తూ ఉంటారు, బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. దాన్ని నేను తగ్గించి నేను గేమ్ బాగా ఆడాలి, నేను గేమ్ బాగా ఆడితే నాన్న టెన్షన్కి తగ్గుతూ ఉంటాను. ఓకే. సో ఇప్పటికి ఎన్ని కాంపిటీషన్స్ విన్ అయ్యావు? 10-20 వరకు విన్ అయ్యి ఉంటాను. 20 కాంపిటీషన్స్ దాకా. ప్రజెంట్ ఇప్పుడు నేషనల్స్లో ఉన్నావు కదా? నేషనల్స్. ఓకే. సో నీ ఫ్యూచర్ ఏమేంటి? గ్రాండ్ మాస్టర్. ఓకే. అమ్మ, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆయన ఒక టీచర్, కొడుకు ఆశయాన్ని అర్థం చేసుకొని అదే విధంగా వెళ్తున్నారు కదా, కానీ ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టారు? దగ్గరగా 30 lakhs వరకు అయి ఉంటాయి. 30 lakhs? 30 50 మధ్యలో 30 to 50 lakhs మధ్యలో. టోర్నమెంట్ కి వెళ్ళాలంటేనే 40 to 50,000 అవుతాయండి. ఎంట్రీ ఫీజ్ కాదు, మనం అక్కడ స్టే చేయడానికి 10 days అవ్వచ్చు, 9 days, 7 days అన్ని డేస్ ఉంటుంది. మనం వేరే స్టేట్ వెళ్ళాలి, ఢిల్లీ కానీ బెంగళూరు, ఎట్లా మనం ఎక్కడ చూసుకొని మంచి టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళాలి మనం. ఎంట్రీ ఫీజ్ ఒక 10,000, 5,000 ఆ టోర్నమెంట్ ని బట్టి ఉంటుంది మనకి. మళ్ళీ ట్రావెలింగ్ చార్జెస్, అక్కడ ఫుడ్ మొత్తం 40,000 పైనే అవుతుంది. 40,000 ఒక టోర్నమెంట్ కి. ఇప్పటికి ఎన్ని టోర్నమెంట్లు వెళ్ళారు సార్ మీరు? ఒక 100 to 200 నియర్లీ టోర్నమెంట్స్, డిస్ట్రిక్ట్ టు నేషనల్ లెవెల్ గా కౌంట్ చేసుకుంటే 100 to 200 మధ్యలో 200 టోర్నమెంట్స్. యావరేజ్ గా 30,000 వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఓకే. మరి టోర్నమెంట్లు ఈ అబ్బాయి విన్ అయినప్పుడు మీకేం మనీ రాదా? ఇంతకుముందు వచ్చిండేవి కావండి, కేవలం రేటింగ్ పాయింట్స్ అని కానీ మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ కానీ వీటి వరకే ఉండేవండి. కొన్ని 2 రకాల టోర్నమెంట్స్ ఉంటాయి, ఓన్లీ అఫీషియల్ టోర్నమెంట్స్ అలాగే రేటింగ్ టోర్నమెంట్స్. మీరు రేటింగ్ టోర్నమెంట్స్ కేవలం రేటింగ్ పాయింట్స్ మనం పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందులో కాంపిటీషన్ హెవీగా ఉంటుందండి, క్యాష్ ప్రైజ్ అయితే రాదు కానీ పాయింట్స్ అయితే పెరుగుతూ ఉంటాయండి. సెలక్షన్స్ టోర్నమెంట్స్ లో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అవుతాం, స్టేట్ సెలెక్ట్ అవుతాం, దాని అఫీషియల్ గా నేషనల్ సెలెక్ట్ అవుతాం. ఇలా సెలక్షన్స్ కూడా 2 ప్యారలల్ గా ఆడుతూ ఉంటాం. ఓకే. ఇప్పుడు మరి ఈయనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ప్రజెంట్ ఇప్పుడు తను 1680s లో ఉన్నారు సార్. 680 పాయింట్స్ ఉన్నారు. ఎన్ని రావాలి? 2600 పాయింట్స్ వస్తే గ్రాండ్ మాస్టర్ టైటిల్ వస్తుందండి. 2600 పాయింట్స్ కి రావాలండి. ఓకే. ఆల్రెడీ పీక్ రేటింగ్ తనకి 1920 వరకు వెళ్ళున్నాడండి. ఈ మధ్య కొంచెం 2 టోర్నమెంట్స్ లో కాస్త మైనస్ లో ఉన్నారు. టోర్నమెంట్ అనేది ఏంటి అండి, ఇది నెగిటివ్ మార్కింగ్ లాగండి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఎలా ఉంటాయో కాంపిటీషన్స్ లో కూడా మన ప్లస్ విన్ అవుతేనే ప్లస్ పాయింట్స్ ఉంటాయి. మైలు లాస్ అయినా డ్రాస్ చేసుకున్నా మనకంటే హై రేటెడ్ తో విన్ అవుతేనే పాయింట్స్ ప్లస్ అవుతాయండి. ఒకవేళ లో రేటెడ్ తో మనకి డ్రా కానీ లాస్ కానీ అయిందంటే పాయింట్స్ మైనస్ అవుతాయి. ఎవ్రీ టోర్నమెంట్ లో మనకి టఫ్ టాస్క్ అండి, విన్ అవుతూనే వెళ్ళలేదు, అప్పుడే పెరుగుతూ ఉంటుంది. మనకి లాస్ అయిందంటే మనకి మైనస్ ఉంటుంది. దాన్ని కూడా కవర్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుందండి. మరి 200 టోర్నమెంట్స్ లో ఎన్ని విన్ అయ్యాడు? ఆల్మోస్ట్ తను
2020లో నుంచి అండర్-9 నుంచి ఫస్ట్ అఫీషియల్గా స్టేట్ సెలెక్ట్ అయ్యాను, నేషనల్కి సెలెక్ట్ అయినాడు. అలాగే ఆ తర్వాత నుంచి మేము బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్గా ఇప్పుడు స్టేట్ విన్నర్ అండి, తను స్టేట్ ఛాంపియన్. స్టిల్ ఈ 2023 వరకు కూడా తను అండర్-13 స్టేట్ ఛాంపియన్, నేషనల్కి అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. ఓకే, మరి ఇంత పేరు వస్తుంది, టోర్నమెంట్స్కి వెళ్తే మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, కానీ ఏదైనా టోర్నమెంట్ విక్టరీ కొడితే మీకు రీఫండ్ రావట్లేదు. స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకు ఇంకెవరు స్పాన్సర్స్ రాలేదు. ఆలోచన మీకు రాలేదా, లేకుంటే లేరా? అంటే ఇంకా అంత స్థాయికి వెళ్ళేంత అంటే ముందు మనకి ఇంకా టైటిల్స్ రావాల్సి ఉంటుందండి. స్పాన్సర్స్ రావాలన్నా, అఫీషియల్గా రావాలన్నా మనం ఇంకా బిగ్గరగా అచీవ్ చేసుకొని మనం వెళ్ళగలిగితే ఈ స్టార్టింగ్ స్టేజ్లో స్పాన్సర్స్ అనేది చాలా కష్టం అండి. మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మనం ఏదో రకంగా అంటే అందరూ అలాగే పెడుతూ ఉంటారండి. ప్రతి పేరెంట్ కానీ అలాగే మేము కాదు, ప్రతి పేరెంట్ అలాగే అంతే. మనం ఒక అచీవ్ చేసేంత వరకు, ఒక గోల్ వెళ్ళేంత వరకు కూడా మనం మన దగ్గర ఉన్నటువంటి మనం ఎఫర్ట్ మనం పెట్టుకోవాల్సిందండి, మనకున్న సోర్సెస్ ఉపయోగించుకొని. మరి ఇప్పుడు మీకు ఆ అబ్బాయి ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే అయిపోయాయండి. మాకున్న పేరెంట్స్ కానీ, మన చెస్ పేరెంట్స్లో కానీ వాళ్ళు కానీ కొంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫర్దర్గా చేసుకుంటూ, మీరు అన్నట్టు రీసెంట్గా 2-3 టోర్నమెంట్స్లో క్యాష్ ప్రైజ్ రావడం కూడా జరిగింది. ఆ అమౌంట్ని అటు ఇటు రిఫండ్ చేసుకుంటూ వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ మేము కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. అంటే సార్ ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకున్నామా, ఇప్పుడు అబ్బాయి విన్ అవుతే డబ్బులు రావట్లా, కానీ వచ్చే డబ్బులు ఏదైతే కొన్ని చిన్న చిన్న కాంపిటీషన్స్ బయట జరిగే ప్రైవేట్ టోర్నమెంట్స్ లో వచ్చే డబ్బులు మళ్ళీ ఆ అబ్బాయి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు అన్నట్లు 30 నుంచి 50 వరకు కట్టాల్సి ఉంది. మరి ఇదంతా రేపు పొద్దున బర్డెన్ కాదా? మేము ఫస్ట్ ఒకటే చూస్తున్నాం సార్, వీడు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. మాకు నమ్మకం ఉంది మా అబ్బాయి మీద. అబ్బాయి నమ్మకం ఉంది, రీచ్ అవుతారు. కానీ ఇంకా ఇప్పుడు 1600 పాయింట్స్ ఉన్నాయి, ఇంకా 1000 పాయింట్స్ రావాలా. ఈ 1000 పాయింట్స్ లో కూడా ఎప్పుడన్నా ఓడిపోతే ఆయన చెప్పినట్లు మైనస్ పాయింట్స్ కూడా యాడ్ అవుతుంటాయి. సో ఇది ఇంకా అంటే ఇప్పటికి 13 ఏళ్ళు, అంటే 2020లో నుంచి స్టార్ట్ చేశారు. 3 సంవత్సరాలకి ఇంత ఖర్చు అయింది, ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. ఈ 3 సంవత్సరాలకి మరి ఆ డబ్బులు ఎట్లా సంపాదిస్తారు? ఈ డబ్బులు ఎట్లా క్లియర్ చేస్తారు? మీరు మామూలుగా ఆలోచించారా? బయట తీసుకుంటున్నామండి, బయట కొంచెం తీసుకొని అట్లా కొంచెం చిట్స్ వేసుకొని లోన్స్ పెట్టుకొని ఇప్పటి వరకు అయితే మా వారు పెట్టుకున్న లోన్స్ వరకు ఇప్పటి వరకు వచ్చినాయి. ఇంకా తర్వాత నుంచి స్పాన్సర్స్ ఎవరైనా ఉంటారేమో తెలుసుకోవాలి. ఓకే సార్, మీరు ఒక టీచర్, కానీ మీరు మీ అబ్బాయిని కాంపిటీషన్స్ కి తీసుకెళ్ళడానికి 2 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళకుండా ఉన్న లీవ్స్ అలా వాడేసుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఇంకా అంటే ఇప్పటికి అయిపోయింది సగమే, ఇంకా 1000 పాయింట్స్ ఉన్నాయి. ఈ 1000 పాయింట్స్ కోసం మళ్ళీ లీవ్ పెట్టాలంటే మీకు కట్ ఆఫ్ శాలరీ వస్తుంది కదా. అంటే పూర్తిగా నేను లీవ్ కంప్లీట్గా లేదండి, ఎందుకంటే నాకు బాగా ఎంత ఇంపార్టెంట్, నాకు స్కూల్ పిల్లలు అని ఇంపార్టెంట్. పూర్తిగా నేను చేయలేదు, వాళ్ళకి నేను సిలబస్ని కవర్ చేసుకుంటూనే మా ఇన్ టైంలోనే నాకున్న హాలిడేస్ లీవ్స్లోను కొన్ని లీవ్స్ని నేను పెట్టుకుంటూ, నాకున్న మెడికల్ లీవ్స్ కానీ అవి యూజ్ చేసుకుంటూనే నేను పెట్టాను కంప్లీట్గా. ఎందుకంటే ఆ పిల్లల్ని కూడా, స్కూల్ పిల్లల్ని కూడా నేను ఎప్పుడు వాళ్ళని చేయలేదు. 2 years లీవ్ పెట్టారంట కదా ఇప్పుడు వరకు, అంటే అన్ని ఎంచితే ఓవరాల్గా పెట్టున్నాను ఒక 800 days, నియర్ టు 800 days అందులో. మరి ఎందుకంటే బాబు వయసు చిన్నది కాబట్టి తను ఒంటరిగా పంపించలేమండి. 9 years నుంచి 7 years అంటే బాబు ఒంటరిగా అన్ని వేరే స్టేట్స్ వెళ్ళలేడు. అలాగే మనం ఉన్నటువంటి సపోర్ట్ కూడా మనం ఇవ్వగలిగానంటే ఒక తనకి అవగాహన లేదు, వేరే స్టేట్స్లో డిఫరెంట్ లాంగ్వేజ్. ఎక్కడెక్కడ తీసుకెళ్లారు? తను ఢిల్లీ తీసుకెళ్ళాం సార్, ఆల్మోస్ట్ 10 to 12 స్టేట్స్ ఆడించున్నాం. ఢిల్లీ 12 స్టేట్స్ ఇండియాలో. అవుట్ ఆఫ్ స్టేషన్ ఇప్పటివరకు వెళ్ళలేదు సార్, ఎందుకంటే అది ఇంకా హెవీ ఎక్స్పెన్సివ్ సార్. ఎందుకంటే ఆ టోర్నమెంట్స్ ఆడించాలంటేనే బడ్జెట్ మినిమం 4 to 5 lakhs మినిమం బడ్జెట్ పెట్టుకుంటే ఒక టోర్నమెంట్ మనం వెళ్ళే కాంపిటీషన్ టోర్నమెంట్ ఫీజు ఎంత ఉంటుంది? అక్కడ నుంచి ఇక ఆల్మోస్ట్ ఎంట్రీ ఫీజు నుంచి కానీ ఇక టికెట్స్ కానీ మనకి ఏదైనా lakhsలోనే అవుతాయండి. అందుకని మేము ఇప్పటివరకు వెళ్ళటానికి కూడా ఆలోచించలేదు. వెళ్తే అంటే మనకు బడ్జెట్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. ఇండియాలోనే ఒక 2000 వరకు తీసుకువెళ్ళిన తర్వాత మేము అప్పుడు ఫారెన్ ప్లాన్ చేద్దాం అన్నట్టుగా మేము ఎదురు చూస్తున్నాము. అలాగే ఈ సమయంలో కొంచెం ఫైనాన్షియల్ కూడా కొంచెం బడ్జెట్ అవటం వల్ల కొంచెం ఇక్కడే ఆగటం ఎక్కువేనండి. కానీ అది అందరూ ఫేస్ చేసేది ప్రాబ్లమే, కానీ మేము అనేది స్ట్రగుల్ కొంతవరకు మాలో మేమే చేసుకున్నాం. ఎందుకంటే అందరికీ ప్రాబ్లం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం. సార్ నేను అనేది ఏంటంటే మీరు చేసేది తప్పు అని చెప్పను, రైట్ అని చెప్పలేను. ఎందుకంటే అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ప్రాబ్లం అవుతుందని తెలిసి కూడా భవిష్యత్తులో రిస్క్ తీసుకుంటున్నారు కదా. ఈ రిస్క్ వల్ల లాస్ట్ కి రేపు పొద్దున ఒకవేళ మీకు ఏదైనా హాస్పిటల్ ఇబ్బంది అవుతుంది, అప్పుడు ఆ అబ్బాయి ఇంకా చిన్న ఏజ్ లో ఉన్నాడు, ఎవరు చూపిస్తారు? అదైతే నేను అంత వరకు ఆలోచించలేదు. ఆ పరిస్థితి బాబు
తక్కువ టైంలోనే నాకు వెళ్తాడు. ఇయర్ ఎండింగ్కి నేను ఇంటర్నేషనల్ మాస్టర్ దగ్గరలో వెళ్ళాలి, కనీసం ఒక టైటిల్ కొట్టాలి అని మేము అనుకున్నాము. ఒక 2 years లోపే తను ఒక టైటిల్ వస్తాడని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే బాబుకు ఉన్నటువంటి టాలెంట్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా తనైతే అచీవ్ చేయగలడనేది మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారు కాబట్టే కదా సార్ ఆయనకు అంత ఖర్చు పెట్టారు. బట్ ఇంకోటి మీకు తెలుసా, అంటే మీ అందరు తెలిసి ఉండొచ్చు, మీరు ఆల్రెడీ చెస్ దాంట్లో ఉన్నారు కాబట్టి, చెస్ ఇండియన్ గేమ్. ఒక ఇండియన్ గేమ్ కి అంత గుర్తింపు లేదా ఉందా? గుర్తింపు ఉందా అంటే హానెస్ట్ గా చెప్పండి. రావాలని అంటానండి. ఎందుకంటే రావాలని అంటే ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కాలేదన్నట్లే కదా. మరి వేరే స్పోర్ట్స్ అంటే క్రికెట్ ఇట్లాంటివి తీసుకుంటే చాలా మంది ఇంట్రెస్ట్ వెళ్తారు. కబడ్డీ, క్రికెట్, హాకీ ఇట్లాంటి దానికి రికగ్నేషన్ బాగా వస్తుంది. బట్ అన్నిటికన్నా ప్రియారిటీ క్రికెట్కి వెళ్ళిపోయింది. కానీ బ్రెయిన్ పెట్టి ఆడాల్సిన గేమ్ చెస్. ఇలాంటి గేమ్ కి గుర్తింపు అనేది తక్కువ వస్తుంది. మరి అట్లాంటి గేమ్ లో మీరు ఇంత రిస్క్ చేసి ఇంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, మరి అబ్బాయికి కూడా కొంచెం ఏదైనా రేపు పొద్దున ఇబ్బంది ఉన్నా అని బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉండాలి కదా, మరి అదెట్లా? చెస్ అనేది మీరు అన్నట్టు అతి తక్కువ మంది ఉన్నారండి ఇండియా మొత్తం మీద. నియర్లీ 130 కోట్ల మంది జనాభా ఉన్న గ్రాండ్ మాస్టర్స్ అనేది చాలా తక్కువ, అతి కొద్ది మంది ఉన్నారు. అందులోనూ తను ఆ ఫీల్డ్ ఎంచుకుంటాడని నేనైతే ఊహించలేదండి. అది తీసుకోవటమే గొప్ప విషయం. అందులోనూ మన స్టేట్ నుంచి కూడా చాలా తక్కువ మంది, అతి కొద్ది మంది గ్రాండ్ మాస్టర్లే ఉన్నాను. అలాంటిది బాబు అది గోల్కి పెట్టుకున్నాడంటే మన స్టేట్ నుంచి ఒక గ్రాండ్ మాస్టర్ తయారవ్వాలి, తను మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక గ్రాండ్ మాస్టర్గా అవ్వాలని ఆ గోల్లే పెట్టుకుని దాన్నే ఇదే నన్ను చాలామంది చాలా రకాలుగా చెప్పున్నారు. అంటే నా మంచి కోసమే చెప్పేవారు. ఎందుకు మీరే చెప్పినట్టుగానే చెప్పున్నారండి. ఎందుకు ఈ వయసులో నుంచి చిన్నపిల్లవాడికి అంత ఎక్కువ ఖర్చు ఎందుకు పడుతున్నావు, నువ్వు ఎందుకు అంత రిస్క్ తీసుకుని ఇబ్బంది పడుతున్నావు, హ్యాపీగా లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, చక్కగా వచ్చే శాలరీని హాయిగా ఉండే లైఫ్ని అన్ని సాక్రిఫైస్ చేసి నువ్వు హౌస్ కొనుక్కోకుండా కార్ కొనుక్కొని నువ్వు హాయిగా హ్యాపీగా ఉండొచ్చు. అయినా కూడా నువ్వు ఎందుకు అవన్నీ చేసుకోకుండా ఇలా టోర్నమెంట్స్కి ఎందుకు ఖర్చు పెడతాను. నేను ఆ డబ్బు తర్వాత ఫ్యూచర్లోనే నేను సంపాదించుకోగలను, కానీ ఒక 5 ఏళ్ళ పాటు నేను సంపాదించే డబ్బుని నా కొడుకు కోసం, వాడికి గోల్ కోసం, ఆ డ్రీమ్ కోసం ఖర్చు పెట్టడం తప్పు కాదు కదా. నేను ఎన్నో ప్రతి మనిషికి ఏదో ఒకటి గోల్ ఉంటుంది. అలాగే బాబుకున్న గోలు నేను అది చేయటమే నాకు ఒక ఇది తను మనసులోంచి వచ్చిందో తెలియదు, బై గాడ్ దేవుడు చెప్పాడు నాకు తెలియదు, కానీ ఒక ఆ ఫీల్ నేనైతే చేయించాలనే అనుకున్నాను. తన గోల్కి మాత్రం నా వంతు ప్రయత్నం యాజ్ ఏ ఫాదర్గా నేను ఎంతవరకు వాడికి నేను చేయాలో నేను నా బాధ్యతగా నేను చేయాలని అనుకున్నాను. ఇన్ కేస్ మీరు అన్నట్ల ప్రకారం చూస్తే అంటే ఈయనకి ఇంకా 3 years or 4 years టైం ఉంది. ఈ 4 years లోపలనే అది బ్రేక్ చేయాలి. ఇన్ కేస్ ఆ టైంలో బ్రేక్ చేయలేకపోతే విత్ ఇన్ పీరియడ్ చేస్తారనే నమ్మకం సార్. లైఫ్ లో మా టీచర్స్ మాకు చెప్పేవాళ్ళు ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, అప్పుడే కొన్ని రిజల్ట్ అనేది మనం చూస్తామని. సో ప్రతిదీ ప్లస్ అవుతుందంటే మన ప్రయత్నం ఓకే, అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఎప్పుడన్నా మైనస్ అవుతే ఏంటి, ఆ రోజు ఏమన్నా ఆలోచించారా? తను తీసుకెళ్ళగలనని నమ్మకంతోనే ముందుకెళ్తున్నాను, కానీ అది తీసుకెళ్ళాక ఆగిపోవాల్సి వస్తుంది, ఆగిపోతానని ఏదో రూపంలో నేను జరుగుతుందని నమ్ముతున్నాను, వెళ్తున్నాను ముందు కూడా. ఖచ్చితంగా జరుగుతుందనే, ఖచ్చితంగా జరిగితే మేము కూడా సంతోషిస్తాం సార్. బట్ చూసే వాళ్ళకు కూడా ఏంటంటే మీరు ఎంత విధంగా దీని మీద అంటే మీ ఆలోచన పెట్టుకున్నారు? నెగిటివ్ అనేది అన్నింటిలోనూ ఉంటుందండి. మనం ఒక అడుగు ముందుకు వేయలేము. అది జరగకపోతే ఏంటనేది మనిషి హోప్ మీద ఉంటాడు ఒక ఆశ. అది జరగదు అనుకుంటే మనం ఏ పని మనం మొదలు పెట్టలేము, దాన్ని పూర్తి కూడా చేయలేము. మరి ఒక పని నేను మొదలు పెట్టాను, దాని మధ్యలో ఉన్నాను, దాని వెనకైతే వెళ్ళలేను. మధ్య వరకు తీసుకొచ్చాను కూడా తీసుకొచ్చాను, కానీ ముందుకు నేను వెళ్ళగలిగే టాలెంట్ అనుకున్నప్పుడు తీసుకెళ్ళగలిగే వంతు బాధ్యత మాత్రం నాది ఉందంతే. తను వెళ్ళగలుగుతారని నమ్మినప్పుడు తీసుకెళ్ళలేకపోవడం నా తప్పే అవుతుంది తప్పితే తనకి నాకు భవిష్యత్తులో ఆ గిల్ట్ ఫీలింగ్ నాకు ఉండకూడదు. వెళ్ళగలిగే వాడినే నేను తీసుకెళ్తున్నాను అంతేగాని నా పిల్లవాడు కాబట్టి వెళ్తాడని నేను అన్నండి. ఇప్పుడు ఈయన ఇంత మెంటల్ గా స్టిక్ అయి ఉన్నాడు కదమ్మా, నేను ఇది చేస్తాను, నాకు ఇదే తప్ప వేరేది కనిపించట్లా అని. ఒక మహిళ అంటే మీరు ఇంటికి దీపం మీరే, ఇంట్లో ఏదైనా ఉన్నా ఏం జరిగినా ప్రతి ఒక్కటి మీకు తెలుస్తుంటాయి కదా, మీ అభిప్రాయం ఏంటి? నేను తనని సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇద్దరం చాలా చాలా బాగా నమ్మాం మా వాడిని. వాడికి పొటెన్షియల్ టాలెంట్ మొత్తం ఉన్నాయి. మొన్నేదో మైనస్ అయింది కానీ దాన్ని కవర్ చేసేసుకుంటాడు, మేము గట్టిగానే నమ్ముతున్నాం. వాడి గేమ్స్ అది చూసి ఒకరోజు నైట్ టోర్నమెంట్ జరిగింది సార్. అది స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో ఒకటి జరిగింది. 12:30 నుంచి 4:30 వరకు, నైట్ 12:30 నుంచి మార్నింగ్ 4:30 వరకు నేను నిద్రపోయాను. తను వాళ్ళ నాన్న లేచి ఉన్నారు. 1500 మెంబర్స్ ఆడారు. 1500 మెంబర్స్ ఆడారు. 31 ప్లేస్లో ఉన్నాడు.
31. అప్పుడు అంత రాదు ఆట వీడికి. ఇంకా అప్పటి నుంచి మా నాన్న ఫిక్స్ అయిపోయారు వీడికి బాగా ఆడతాడు. అంటే ఎవర్ జీన్స్ వచ్చాయి నాకు, అంటే లైక్ మెంటాలిటీ లైక్ అది తనదేని అనుకుంటున్నానండి. ఎందుకంటే తను కూడా తెలివితేటలు వాళ్ళ మదర్దే అయ్యి ఉండొచ్చు మేబీ. నేనంత ఎక్కువగా ఆలోచించలేను. కానీ తను మాత్రం ఆ కష్టం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆ ప్యాషనేట్గా ఉండటం. నాకు గేమ్ గురించి రాదండి, చెస్ గురించి ఆట తెలియదు. ఒక మనిషి అంత చిన్న వయసులోనే మనం నిద్ర ఆపుకోవడమే కష్టం నైట్ అంతా. కానీ దాన్ని దాటుకొని అన్ని గంటల పాటు ఉండి ఫోకస్ చేసి గేమ్ ఆడి ఆ ప్లేస్ తెచ్చుకోవడం అనేది నేను కల్లారా చూశానండి. నాకు నిద్ర ఆపుకొని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. మనం ఒక నిమిషం కళ్ళు మూసినా ఆ గేమ్లో ఒక మూవ్ చాలు, ఒక తప్ప మన గేమ్ కింద పడేస్తుంది. అలాంటిది కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా అంత ఏజ్లోనే అంత ప్యాషనేట్గా మీకు చెప్పింది ఒక ఎగ్జాంపుల్ అండి. అంత ఉన్న దాని పిల్లవాడిని నేనైతే ఆపకూడదు. ఇంకా ఎప్పుడన్నా ఆయన పొటెన్షియల్ చూసారా? చాలా ఒక్కొక్క గేమ్ ఆడాలంటే 5 to 6 hours పడుతుందండి. ఒక గేమ్ టోర్నమెంట్లో ఒక క్లాసికల్ గేమ్ ఒక ఆట పూర్తవ్వాలంటే ఒక గేమ్ విన్ అవ్వాలన్నా లూజ్ అవ్వాలన్నా 5 నుంచి 6 గంటలు కష్టపడితే కానీ ఒక గేమ్ మనం ఒక పాయింట్ సాధించలేమండి. అలాంటిది ఎన్ని నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్లో ఎన్ని గంటలు మేము వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటామండి. ఉదయం దాదాపు లాంగెస్ట్ గేమ్ 8 గంటల పాటు ఆడాడండి. లాంగెస్ట్ గేమ్ 8 hours. అలసిపోలేదు అంటే బేసిక్గా చిన్న ఏజ్ కదా, నిద్ర రాదా? నేను గేమ్ మీద ఫోకస్ పెడుతున్నాను. గేమ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు నాకు గేమ్ మూసే వాటి మీద ఫోకస్ ఉంటే వేరే దాని గురించి నేను పట్టించుకోను, గేమ్ ఆడుతున్నాను. ఓకే, నీకు బాగా గుర్తున్న గేమ్ ఏంటి? అంటే నువ్వు ఓడిపోతా అనే గేమ్ క్రాక్ చేసిన గేమ్ ఏదైనా గుర్తుందా? నేను స్టేట్ ఆడుతున్నప్పుడు ఒక రౌండ్ నేను క్లియర్ పీస్ అపోనెంట్ ఒక క్లియర్ పీస్ అప్పు, అవంకి ఎక్స్ట్రా పీస్ ఉంది. ఆ ఎక్స్ట్రా పీస్ నేను ఓడిపోతాను అనుకున్నాను. అంటే నేను ఇంకా ఫైట్ చేశాను ఆ గేమ్, ఇంకా ఓడిపోలేదు నేను, నాకు ఇంకా ఛాన్స్ ఉంది, నేను ఆడాను. అపోనెంట్తో మిస్టేక్ వేసేలా చేశాను, అపోనెంట్ మిస్టేక్ వేసాడు, నేను గేమ్ విన్ అయ్యాను. ఓకే, సో ఇప్పుడు వరకు అమ్మ నాన్న చేసే ప్రతి ఒక్కటి నీకు అర్థమవుతుంటాయా? సో అమ్మ నాన్నకి ఏమన్నా చెప్పాలనుకుంటుంటావా ఎప్పుడన్నా? నేను మాత్రం ఖచ్చితంగా జిఎం అవుతాను. జిఎం నువ్వు అనే మాటకి వీళ్ళు ఇంకా ఏదైనా సరే చేయాల్సింది అన్నట్లు అయిపోతున్నారు. ఎప్పుడన్నా అంటే ఎప్పుడన్నా లోగా ఫీల్ అవుతుంటావా? ఏదన్నా రేపు పొద్దున కొంచెం ఎక్స్పెన్సెస్ బర్డెన్ అవుతున్నాయా ముందరికి వెళ్ళకుంటే ఏంటి అని అట్లా? నేను టోర్నమెంట్లో మైనస్ అయినప్పుడు ఒకసారి అట్లా ఫీల్ అయ్యాను. కానీ అంటే దాంతో రికవర్ అయిపోయి నెక్స్ట్ టోర్నమెంట్లో ప్లేస్ వేసుకోవాలనుకున్నాను. నెక్స్ట్ టోర్నమెంట్లోనే ఓపెన్ టోర్నమెంట్లో 4th ప్లేస్ వచ్చింది. 4th ప్లేస్. ఎంతమంది ఆడారు ఆ టోర్నమెంట్? 300 members. 300 members లో నువ్వు 4th పొజిషన్కి వచ్చావు. అండ్ ఇప్పుడు అమ్మ నాన్న పడే ఇబ్బంది చూస్తుంటావా? నీతో పాటు వచ్చి అంత మనీ స్పెండ్ చేసి మళ్ళీ వాటిని వీళ్ళు అంటే నీకు తెలుసు కదా గివ్ అండ్ టేక్ అని ఎట్లుంటుంది కదా, సో బయట తెచ్చి అవి కడుతుంటారు కదా, మరి అప్పుడు నీకు ఏమన్నా ఆలోచన వస్తుంటుందా నేను రిస్క్ చేస్తున్నానా వీళ్ళని ప్రెజర్ చేస్తున్నానా అని? అలా రాదు, నేను తొందరగా అయిపోతే అన్ని తీరిపోతాయి కదా అనుకుంటా. మొత్తం 3 ఒకటే బ్లడ్ గ్రూప్, ఎక్కడ కూడా డైల్యూట్ కాదు బ్లడ్. ఓకే, సో నీ ఏం అంటే ఫర్దర్ స్టెప్స్ ఏం ఆలోచిస్తున్నావు? నీ కోచింగ్ ఎవరు ఇస్తారు అసలు? ఐఎం రవితేజ సార్, ఇంకా అనుష. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి తీసుకుంటున్నావు కోచింగ్? 1 year. 1 year నుంచి. ఓకే, అండ్ ఒక చెస్ గేమ్ ఆడుతున్నప్పుడు మన మెంటాలిటీ ఎలా ఉండాలి? మూవ్స్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఒక 3 moves తీసుకోవాలి. ఓపెనింగ్ ఒక 3 moves సెలెక్ట్ చేసుకోవాలి. 3 moves నుంచి 3 moves ఎండ్ వరకు వెళ్ళాలి. ఇప్పుడు ఏబిసి అనుకుంటే ఏ లాస్ట్ వరకు వెళ్ళాలి, ఏ వర్కౌట్ అవ్వకపోతే బి లాస్ట్ వరకు, సి లాస్ట్ వరకు, దాంట్లో ఏది బెస్ట్ ఉంటే అది మూవ్ చూస్ చేసుకొని ఆడాలి గేమ్. అంటే ఇప్పుడు ఇద్దరు ఆడుతున్నప్పుడు నీలానా అవతల వ్యక్తి కూడా ఆలోచిస్తుంటారు కదా, మరి ఎక్కడ గేమ్ చేంజ్ వస్తుంటది? అక్కడ గేమ్ మధ్యలో టాక్టిక్స్ క్యాలిక్యులేషన్స్ అని ఉంటాయి, అది చాలా వరకు మిస్ అవుతారు. నేను ఒక చిన్న ట్రాప్ పెట్టినా కూడా అపోనెంట్ మిస్ అయితే మనకి ఛాన్స్ వచ్చేస్తుంది గెలవడానికి. ఓకే, సో చెస్ లో నీ ఫేవరెట్ ఏంటి? ఓపెనింగ్ E4. సో చెస్ లో నీ ఫేవరెట్ పీస్ ఏంటి? కింగ్ కాకుండా క్వీన్. అంటే అన్ని పవర్స్ ఉంటాయి కదా క్వీన్ కి. ఓకే, మేము మినిస్టర్ అని పిలుస్తాం, మంత్రి. అండ్ ఎక్కువగా ఏ పీస్ ని మెయింటైన్ చేస్తే మనం గేమ్ గెలుస్తాం? క్వీన్ చచ్చిపోతే గేమ్ ఎంత % ఓడిపోయినట్లు? ఓడిపోయినట్టు కాదు, క్వీన్ అపోనెంట్ కూడా తీస్తే అప్పుడు ఇంకా ఛాన్సెస్ ఉన్నట్టే. ఇంకేస్ అపోనెంట్ తీయలేదు అనుకో క్వీన్, ఇంకా ఏ పీస్ కి ఇంకా పవర్ ఉంటుంది మనం గేమ్ గెలిపించుకోవడానికి? రుక్స్ అంటే ఎలిఫెంట్స్. ఓకే, ఓన్లీ స్ట్రైట్ సబ్. ఓకే, అండ్ నాన్న ఎప్పుడన్నా మోటివేట్ చేస్తుంటాడా గేమ్ ఎలా ఆడాలి ఎట్లా చేయాలి? నాన్న చెప్పిన టిప్స్ తో ఎప్పుడన్నా లాస్ట్ స్టేజ్ లో కూడా గెలిచావా? లాస్ట్ స్టేజ్ లో గెలిచాను. ఎప్పుడు? 8 hours గేమ్. 8 hours గేమ్.
ఓకే లాస్ట్ మూమెంట్ వరకు తెచ్చుకున్నారు. అది క్లియర్ డ్రా మ్యాచ్, డ్రా అయి ఉండేది. లాస్ట్ లో నేను ఇది డ్రా అవ్వకూడదు, నేను గెలవాలి, గేమ్ విన్ అవ్వాలి, నాన్న అంత మోటివేట్ చేశారు, నేను గేమ్ విన్ రావాలి రిజల్ట్ అనుకుని వెళ్ళాడను. అప్పుడు మిస్టేక్ చేసే వరకు వెయిట్ చేసి మిస్టేక్ చేశాడు, నేను విన్నాను. ఓకే అండ్ ఈ చెస్ గేమ్ కి టైం లిమిట్ ఎంత ఉంటుంది? 1 hour 30 minutes plus 30 seconds. ఓకే మరి 8 hours ఎట్లా ఆడావు? మూవ్కి 30 seconds క్లాక్ లో పెరుగుతా ఉంటుంది. ఓకే క్లాక్ టప్ టప్ అని కొడుతుంటారు కదా. ఓకే నీ ఫేవరెట్ చెస్ ప్లేయర్ ఎవరు? మ్యాగ్నస్ కార్ల్సన్. మ్యాగ్నస్ కార్ల్సన్. మన ఇండియన్స్ లో విశ్వనాథ్ ఆనంద్. ఆయన స్టోరీ తెలుసా నీకు? బట్ బేసిక్ ఆయన గేమ్స్ చూస్తుంటావా? ఓకే అండ్ ఎక్కువగా ఒలింపిక్స్ లో కూడా చెస్ ఆడుతుంటారు కదా, సో నువ్వు ఆ లెవెల్ వరకు వెళ్ళాలని ఆలోచన ఉంటుందా? ఓకే సో మీ అబ్బాయికి అయితే చెస్ పైన చాలా ప్రేమ ఉంది. ప్రతి ఒక్కటి కూడా అంటే బేసిక్గా నా ఏజ్కి నాకు ఇంకా సరిగ్గా తెలియని పాయింట్స్ కూడా ఆయన చెప్పగలుగుతున్నాడు. సో నేను అది యాక్సెప్ట్ చేయాలి. సో పేరెంట్స్గా మీరు అక్కడే ఎక్కువ కన్విన్స్ అయ్యారా? చెప్పా కదా సార్ మీకు, తనకు ఇక ఎందుకంటే ఎంత ప్యాషన్ తను ఆ సబ్జెక్ట్ని కానీ దాన్ని ఇక ఆడడండి, దాన్ని ఇన్వాల్వ్ అయిపోతాడు. అతనికి ఇక చెస్ అనేది ప్యాషన్. ఇంకా వేరే ఏది కూడా ఎక్కువ ఆలోచించడండి. ఇంటి దగ్గర టైం కూడా ఎక్కువ వేస్ట్ చేసుకోడు. స్కూల్ వర్క్ చేసుకున్నా మార్నింగ్ వెళ్తాడు, ఈవినింగ్ రాగానే చెస్ వర్క్ చేసుకుంటాడు. కంప్లీట్ గా దాని తప్పితే వేరేది చేస్తాడు. చదువుతాడండి. ఎగ్జామ్స్ వరకు అటెండ్ చేస్తాడు. ఎందుకంటే ఈ ఒక 1 year నుంచి ఫుల్ టైమే ఉంచామండి. ఎందుకంటే మేము టైటిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ సమయం దీనికే కేటాయించున్నాము. ఇప్పటివరకు కంప్లీట్గా కొంచెం ఉంచి ఇందులోంచే త్వరగా ఎక్కువ టైం ఇస్తే త్వరగా ఆ టైటిల్ దగ్గరికి వెళ్ళగలుగుతారు. రేటింగ్ పాయింట్స్ కూడా మనకి ఎక్కువ ఉన్నాయి. అలాగే నాకు కూడా తక్కువ టైంలో వేసే అయితే కొంచెం నాకున్న బడ్జెట్స్ కూడా వారు త్వరగా బయటపడాలి. వాడు కూడా ఏజ్ కూడా తక్కువ ఏజ్లో చేస్తే మనకి త్వరగా వాడు అవుతాడు అనేటువంటి ఒక గోల్. అలాగే మనకు ఉన్నటువంటి అతి తక్కువ మంది గ్రాండ్ మాస్టర్స్ కూడా రీసెంట్గా అయిన వాళ్ళందరూ కూడా తక్కువ ఏజ్లోనే అయి ఉన్నారండి. ఆ ఏజ్ ఫ్యాక్టర్ మనం దాటించకూడదు. ఈలోపే వాడిని వాడు అనుకున్న టార్గెట్ దగ్గరికి తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంలోనే త్వరగా వాడు అక్కడికి వెళ్ళాలని మేమే అదే ఎక్కడ ఆపకుండా. అండ్ నేను ఒకటి ఏం విన్నా అంటే ఫైనాన్షియల్ ఇబ్బంది పెరిగే కొద్దీ మీరు ఎక్కడైనా గేమ్ ఆడినికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ అబ్బాయి పడుకున్నాడా, ఆ అబ్బాయి తిన్నాడా ఇవే చూస్తారు, కానీ మీరు తిన్నానా లేదనేది కూడా పట్టించుకోరని విన్నా. బాబు వాడాల్సింది బాబు కాబట్టి ముందు వాడికి మనం ప్రయారిటీ బాబుకి ఇస్తున్నామండి. వాడికి మినిమం మాకున్న బడ్జెట్లో మినిమం కంఫర్ట్స్ బాబుకి ఇస్తుంటాము. కాస్త ఎందుకంటే అది మైండ్ బ్రెయిన్ గేమ్ కాబట్టి ఎక్కువగా తను రెస్ట్లెస్గా ఉండకూడదు, తనకి ఆ రెస్ట్కి అవసరం కాబట్టి మీరు కూడా కొంచెం ఉండాలి కదా, తినాలి పడుకోవాలి, ఇవేం పట్టించుకోరా? అది మనం ఈ టోర్నమెంట్స్ బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుందండి. మనం ఎంత సేవ్ చేసుకోగలిగితే మనకి అది నెక్స్ట్ టోర్నమెంట్లో ఉపయోగపడుతుందనే మేము ఆ సేవింగ్ గురించి ఆలోచించి చేసుకుంటాం తప్పితే వాడికైతే తగ్గకుండా ఏదున్నా కాస్తున్నా మేము కొంచెం సఫర్ అవుతూనే వాడికి మాత్రం ఇంకా నెక్స్ట్ టోర్నమెంట్ యూజ్ అవుతుందనే ఆ బడ్జెట్ అమౌంట్ మనం అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అన్ని తగ్గించుకొని. ఓకే ఇప్పుడు ఈయన గ్రాండ్ మాస్టర్ అవుతే ఏమొస్తుంది బెనిఫిట్? అంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ అంటే టైటిల్ కాకుండా పేరు కాకుండా ఇంకా మనీ వస్తుందా? మనీ వస్తుందని గవర్నమెంట్ సైడ్ నుంచి కొద్దిగా సపోర్ట్ వస్తుందని అనుకుంటున్నామండి. మేము ఏమేమి వస్తాయి బెనిఫిట్స్ ఆలోచించాలి. టైటిల్ మాత్రం వస్తే తర్వాత మిగతా ఏమి వస్తాయి అనేది మేము అనుకున్న వస్తుందండి ఖచ్చితంగానే. ముందు ఆ డ్రీమ్ వరకే మేము అనుకున్నాము. వాడైతే అవుతాడు అనే నమ్మకంతోనే, అవ్వాలనే కోరికతోనే ముందుకైతే వెళ్తున్నామండి. మీరు బాగా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ ఏంటి ఈయన టోర్నమెంట్ తీసుకెళ్ళినప్పుడు? 1-2 టోర్నమెంట్లు బడ్జెట్ అమౌంట్ అరేంజ్ అవ్వక ఆపాల్సి వచ్చిందండి. టోర్నమెంట్కి వెళ్ళలేకపోయాను. చాలా చాలా బాధ వేసింది నాకు. ఎక్కువసేపు బాధపడింది. అంటే డబ్బులు లేకపోవడం వల్ల కూడా ఒక టోర్నమెంట్ ఆడించలేకపోయాను అని చాలా ఎక్కువ బాధపడ్డాను. ఆ పరిస్థితి రాకూడదని ఎప్పుడన్నా ఎవరైనా కావాలన్నా మన చెస్ పేరెంట్స్లో ఎవరో ఒకరిని హెల్ప్ అడిగి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి 3 ఏళ్ళ నుంచి మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి బాబుని చూస్తూ ఉన్నారండి. అడిగిన వెంటనే ఇమీడియట్ పాపం హెల్ప్ చేస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తుంటారు. సో ఏం జరిగినా పిడుగు కింద పడినా పైకి లేచినా సరే మీరు అనుకునేది చెయ్యాలి. సో దానికి మా ఆడియన్స్ నుంచి ఏమైనా సపోర్ట్ కావాలా? మేము కోరుకునేది అదేనండి. బాబు ఇప్పటి వరకు మా వంతు మేము ఖర్చు పెట్టున్నాము, ఇంకా ఖర్చు అయితే అవుతుంది. మీ వల్ల మీ ఛానల్ ద్వారా కానీ వేరే ద్వారా కానీ ఎంతవరకు మాకు సాయం చేయగలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా చేయగలిగితే మాత్రం మాకు చాలా బాబుకి కానీ మాకు కానీ చాలా చాలా ఉపయోగపడి చాలా వాల్యుబుల్ అవుతుంది. అలాగే అది ఒక టైటిల్ కొట్టేటువంటి ఒక టాలెంటెడ్ ప్లేయర్కి వారి ఇంకా ఎదగటానికి ఎదిగిన తర్వాత అయితే మనీ ఖచ్చితంగా అందరి నుంచి వస్తుందండి. కానీ ఒక మనిషి సక్సెస్ అవుతారని ముందే నమ్మే వాళ్ళు అతి కొద్ది మందే ఉంటారండి. సక్సెస్ అయిన తర్వాత అందరూ నమ్ముతారు. సక్సెస్ అవుతాడా లేదా అని అనుమానించే వాళ్ళు, డైలమాలో ఉండేవాళ్ళు అవుతాడా లేదని
అవ్వక ముందే గ్రహించి నమ్మే వాళ్ళు అతి కొద్ది మంది ఉంటారండి. ఆ కొద్ది మంది ఉన్నారనే నమ్ముతున్నాను, ఉన్నారు కూడా. వాళ్ళ నుంచి కనీసం నాకు సాయం అందగలిగితే నాకు చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే బాబు ముందుకు తీసుకెళ్ళడానికి నాకు చాలా చాలా అవుతుందని. మీరు ఎప్పుడు ఏమి ఇబ్బంది పడలేదమ్మా? ఆయన అంత స్ట్రెస్ అవుతుంటాడు కొడుకు విషయంలో ఇవంతా? కొన్నిసార్లు చాలా బాధేస్తుందండి. తన ప్రెషరు, టెన్షను, అమౌంట్ కోసం వాళ్ళని వీళ్ళని అడగడం, అప్పుడు చాలా బాధేస్తుంది. కానీ చేస్తుంది మా వాడి గురించే కదా. కొన్నిసార్లు మాత్రం చాలా బాధేస్తూ ఉంటుంది ఆయన అలా చూస్తూ ఉంటే. ఓకే, మరి ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇంత ఇబ్బంది ఉంది కదా, సో మరి ఎవరైనా హెల్ప్ అడుగుతుంటారా? హెల్ప్ అంటే ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నాం బయట. ఇంట్రెస్ట్కి తీసుకొస్తున్నారు? ఇంట్రెస్ట్కి తీసుకొని వస్తున్నాం. ఓకే, మరి అది రేపు పొద్దున పెరిగి మీ మీద భారం అవుతుంది కదమ్మా? అవుతుంది. ఓకే, సో నా నుంచి నేను ఏమన్నా చేయగలుగుతా అంటే నాకు ఒక పర్సన్ తెలుసు, నేను ఒకసారి ఫోన్ చేస్తాను. ఇన్ కేస్ అట్లా అడిగి మీకు ఏమన్నా ఫండింగ్ చెప్పమంటే చేయించవచ్చా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడే చేద్దామా? మీ ఫోన్పే నెంబర్ కూడా రెడీ పెట్టుకోండి, ఫోన్ చేద్దామా? హలో అన్న, ప్రదీప్ అన్న. యా హాయ్ అన్న, బాగున్నారా? యా ఒక చిన్న హెల్ప్ కావాలన్నా, అందుకే ఫోన్ చేశాను. సో బేసిక్గా న్యూజివీడియో నుంచి ఒక పర్సన్ వచ్చారు, టీచర్. సో ఆయన ఏంటంటే వాళ్ళ అబ్బాయిని చెస్లో గ్రాండ్ మాస్టర్గా చేయించడానికి ఇప్పుడు దాకా 50 lakhs దాకా అప్పు చేసి మరి ఉన్నదాన్ని అంతా పెట్టేసి ఆ అబ్బాయి మీద ఇన్వెస్ట్ చేసుకుంటూనే వెళ్తున్నారు. సో వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అప్కమింగ్ ఒక టోర్నమెంట్ ఒకటి వెళ్ళాలని ఉంది, అండ్ ఫైనాన్షియల్ కూడా కొంచెం సపోర్ట్ కావాలి. మీరేమన్నా హెల్ప్ చేయగలుగుతారా? అందుకే అన్న మీకు ఫోన్ చేశాను. స్టూడియోలోనే ఉన్నారన్న. సో మీరేమన్నా చేస్తారా? సరే, మీరు ఖచ్చితంగా చేయాలన్నా. ఓకే, ఇప్పుడే. మీ ఫోన్ పే నెంబర్ చెప్పండి. 9441 82 33 82. కొల్లా భావన్, కరెక్టే అన్న, అబ్బాయి పేరే అన్న. ఇప్పుడు నువ్వు ఇంత ఇన్స్టెంట్ గా కాల్ చేసావు కాబట్టి, అండ్ నేను దేనికి ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి, అండ్ ఇది అమౌంట్ ఇదే అని కాదు, ఇది సుధీర్ అడిగిన దానికి. అండ్ ఇప్పుడు ఇన్స్టెంట్ కంటే నువ్వేమనుకోవద్దు, ఇది ఎంత వరకు సరిపోతుందో అని కాదు. ఇది ఒక్కసారి చేశాను, వాళ్ళకి వచ్చిందో లేదో చూడమని చెప్పు. మీకు ఫోన్ పే చేశారమ్మా? గూగుల్ పే చేశారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇది జస్ట్ ఇప్పటికిప్పుడు నువ్వు అడగడం వల్ల నేను ఆన్ స్పాట్ ఎంత పంపించారమ్మా? మిగిలిన ఒక చిన్న అమౌంట్ అంతే. 20,000 పంపించారా అన్న? 20,000 వేసారా? 20,116. ఓకే, 20,116. ఓ మై గాడ్, ఇది ఆ చిన్న అమౌంట్. ఇప్పుడు నేనేమంటానంటే అన్న, మీరు అంటే ఆల్రెడీ వాళ్ళు బాగా ఎక్కువ ఖర్చు పెట్టారు, ఇంకా ఖర్చు ఉందన్నారు కాబట్టి ఆ ఖర్చుతో పోలిస్తే వీళ్ళకి రాబోయే రోజు ఖర్చుతో మనం అంటే ఇమాజిన్ చేసుకుంటే ఇది నథింగ్. బట్ ప్రతి చిన్న అమౌంట్ కూడా వాళ్ళకి యూస్ఫుల్ కాబట్టి నేనేమంటానంటే, ప్రతి ఫార్మ్స్ నుంచి అగైన్ ఆ కుర్రవాడికి ఇప్పుడు మనం ఎంత అమౌంట్ ఇచ్చినా అది ఇన్స్టెంట్ గా ఖర్చు చేసేస్తారు వాళ్ళకున్న నీళ్లు. అవును. నేను నెక్స్ట్ 1 year వీళ్ళు విజయవాడ వచ్చిన తర్వాత ఒక రోజు కలిస్తే నెక్స్ట్ 1 year కి బాబుకి ఎవ్రీ మంత్ ఫస్ట్ స్టైఫండ్ కూడా ఇస్తానండి. అది అప్ టు 1 year దాకా ఇస్తాను. అండ్ అది కాకుండా ప్రదీప్ ఫార్మ్స్ ఎంటైర్ మన దగ్గర 100+ ఫ్యామిలీస్ వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫండ్ రైజ్ చేసి ఒక అమౌంట్ ఇస్తాను. థర్డ్ వన్ వచ్చేసరికి మన ఫాలోవర్స్, మన కస్టమర్స్ వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వీలైనంత అమౌంట్ నేను ఫండ్ రైజ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఇది నేను ప్రామిస్ చేసేది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక్కసారి వాళ్ళ మదర్ మీతో మాట్లాడతారంట అన్న? తప్పకుండా. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా థ్యాంక్స్ సార్. చాలా సపోర్ట్ చేస్తున్నారు బాబుని. అంటే నేను చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు మాకెవరు సపోర్ట్ చేయలే. అండ్ అదట్టు చెస్ లో వచ్చేసరికి అది మన నేషనల్ గేమ్. అది ఈ గేమ్ ని సపోర్ట్ చేయాలి. అలాగే ప్రతి చిన్న పిల్లవాడు వాళ్ళ కళ నెరవేర్చడానికి మీ తల్లిదండ్రులు మీరు ఎంత కష్టపడుతున్నారు. సొసైటీ నుంచి, మన ఆంధ్ర నుంచి, మన విజయవాడ నుంచి ఒక కుర్రోడు గ్రాండ్ మాస్టర్కి వెళ్ళారంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను నేను.
అండ్ నేను ఇచ్చిన చాలా చిన్న అమౌంట్, మీరు విజయవాడ వస్తే బాబుకి నెక్స్ట్ 1 year కి కావాల్సిన ఎంతో కొంత మా అంటారు, చిన్న సాయం అంటారు, పిట్ట సాయం అంటారు కదా, అలాంటి సాయం కూడా మేము చేస్తాము, అందరితో చేపిస్తాము. అంతేనా మీకు? ఇంకా చాలా చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్ సార్. సరేనా, విజయవాడ వచ్చినాక కలవండి. తప్పకుండా సార్. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. సుధీర్ ఎనీ టైం అంటే అది ఒక మంచి కాజ్ అయి ఉండాలి అని నాకు తెలుసు. నాకు థ్యాంక్ యూ. అంటే ఈ రోజు ఇంత మంచి అంటే నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టే, ఒక గ్రాండ్ మాస్టర్ తో కల్పించాం. అంటే నేను అంత అనుకోలేదన్న. బేసిక్ అంటే మీరు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారని నాకు తెలుసు, కానీ స్పాంటేనియస్ గా ముందరకు వస్తారని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న. అండ్ వీళ్ళకి 1 year వరకు మీరు సపోర్ట్ చేస్తా అనేది కూడా చాలా మంచి విషయము. థ్యాంక్ యూ అన్న ఫ్రమ్ ఆదాన్. మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఈయన రెస్పాండ్ అయ్యి ఇంత ఇస్తారని అయితే నేను అనుకోలేదు. ఇంకా బాబుకి కావాల్సిన 1 year వరకు కూడా ఫండ్, అండ్ ఇంకోటి ఈయన దగ్గర 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ 100 మంది ఫ్యామిలీస్ నుంచి కూడా మీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో నువ్వు మాత్రం గ్రాండ్ మాస్టర్ కంపల్సరీ అవ్వాలి. అవుతావా లేదా? ఒకవేళ నువ్వు గ్రాండ్ మాస్టర్ అయితే ఏం చేస్తావు? గ్రాండ్ మాస్టర్ అయితే ఫ్రీగా కోచింగ్ చెప్తాను. ఫ్రీగా? ఓకే. నాలాగే ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్న వాళ్ళకి కోచింగ్ చెప్తాను, 1-on-1 కోచింగ్ తీసుకుంటాను. ఓకే. అమ్మా నాన్నకి ఏం చేస్తావు? అమ్మా నాన్నకి కొత్త మొత్తం అంతా ప్రాబ్లమ్స్ అని క్లియర్ చేసిన తర్వాత అంతా హ్యాపీగా ఉంటుంది. ఓకే. సో చూస్తున్నారు కదండి. సో ఈ కుటుంబానికి మీరు కూడా అండగా నిలిచి ఆ అబ్బాయిని ఛాంపియన్గా చూడాలనుకుంటున్నారా? సో ఈ ఇంటర్వ్యూలో ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాక మీరు కూడా ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక ఫోన్పే నెంబర్ పడింది కదండి డిస్ప్లేలో, ఆ నెంబర్కి కనుక మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా చేయొచ్చు. డైరెక్ట్ వాళ్ళకే అమౌంట్ వెళ్తుంది. సో ఇందులో ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.